ఇద్దరు తోడుకోడలు పక్క పక్క ఇళ్ళలో ఉంటున్నారంటండి. వీళ్ళకి మధ్య ఒక దడి మాత్రమే అడ్డండి. ఈ తోడుకోడలు ఇద్దరికీ కూడా ఇక ఆ మాట ఈ మాట అనుకోవడం, మాట్లాడుకోవడం మానేయడం. వీళ్ళిద్దరూ కలిసి దేవుని సన్నిధికి ప్రతి వారం మానకుండా వెళ్ళేవారండి. ఒక రోజున దేవుడు వాక్యం ద్వారా సేవకుల్లో ఉండి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని యొక్క కుమారులు అనబడతారు అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే, సరే వాక్యం వినేశారు, ఇంటికి వచ్చేసారు. ఈ చెల్లెలు కూర్చొని సామానం తోముకుంటూ పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని నెమర వేసుకుంటూ ఉన్నారంటండి. సమాధాన పరచువారు ధన్యులు అని చెప్పారు. నేను ఎవరితో సమాధాన పడాలి, నేను మాట్లాడట్లేదు ఎవరితోనన్నా అంటే మా పక్కన ఉన్నటువంటి అక్కతోనే కదా నేను మాట్లాడట్లేదు, నేను ఆమెతోనే ఎందుకు మాట్లాడట్లేదు, ఇందులో నా తప్పేమీ లేదు, మాట్లాడితే మాటకి చీటికి ఎవరు దెబ్బలాడుతున్నారు, అక్కే కదా దెబ్బలాడేది, ఇందో నేనేం చేశాను, సమాధాన పడు అంటున్నాడు, నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పంటే తనలో తాను వాక్యాన్ని ధ్యానించుకుంటూ అనుకుంటా ఉన్నారంటండి. విన్న వాక్యం లోపల కుదురుండనివ్వటం లేదండి. నువ్వు సమాధాన పడు అంటే నా తప్పేమీ లేదు కదా అని అనుకుంటూ తోమి కడిగేసి ఇలా పైకి లేసేసరికి ఆ సూరు ఉంటుంది కదా ఏంటంటే గట్టిగా తగిలిసింది. ఎప్పుడైతే గట్టిగా తగిలిసిందో ఎంత గడ్డలాగా వచ్చేసింది అంటే వెంటనే ఒక సడన్గా తగిలిసేసరికి చాలా బాధ వచ్చేది కదా. ఇలా పట్టుకొని, అబ్బా నాయన నువ్వెప్పుడు నన్నే కొడతావు అని చెప్పంటే ఇలాగ అనుకుంటూ బాధపడిపోతూ, నేను సమాధాన పడతాను, ఇప్పటికిప్పుడు నేను ఎలా వెళ్ళి సమాధాన పడను, నాకు నువ్వే ఏదో దారి చూపించు అందంటున్నాను. ఒక కాకొచ్చి అంటండి ఆ తోడుకోడలు ఆరేసుకున్న సామాన్లు ఒక చిన్న స్పూన్ తీసుకొచ్చి ఈ తోడుకోల గుమ్మలో పడేసిందంట. ఇంకా సమాధానం వెతికి వెంటాడమన్నావు కదా, నువ్వు ఎలాగా ఇలా పడు అని చెప్పి దారి చూపించావు కదా అని చెప్పేసి ఆ స్పూన్ తీసుకొనంట జాగ్రత్తగా నడుచుకుంటా వెళ్ళి అక్క అని పిలిచారంటండి. అప్పుడు అక్కగారు లోపల నుంచి వచ్చారండి. ఏంటంటే చాలా సీరియస్గా వచ్చిందండి. అవి ఏంటి ఆవిడకి ఏమి లేవు, మాటలు లేవు కదా, సమాధానం లేదు కదా, ఏ విధంగా మళ్ళీ ఖర్చు పెట్టుకుందాం అన్నట్టుగా ఆవిడ వచ్చినట్టు ఉందండి. వెంటనే స్పూన్ తీసి, అక్క స్పూను కాకి తీసుకొచ్చి మా గుమ్మలో పడేసింది, ఈ స్పూన్ నీదేనా అక్క అని అడగగానే వెంటనే స్పూన్ లాక్కొని ఇది మాదే స్పూను అని చెప్పంట లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోయిందంటండి. సర్లే నాయన ఇంకో సమాధానం పడమన్నాం, నేను పడ్డాను. ఆవిడ వంతుగా ఆవిడ ప్రార్థన చేసుకుందండి. ఈరోజు సమాధాన పడిన చెల్లి కుటుంబం ఎలా ఉందో తెలుసా అండి? వారి కుటుంబాన్ని దేవుడు పర్వతాల మీద నిలబెట్టినట్టుగా నిలబెట్టాడండి.